What is up guys, welcome back to the channel. I hope everyone are doing great. ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 6 to 7 years తర్వాత రన్ చేస్తున్నా. రన్ అంటే ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయింది, హాఫ్ రౌండ్. ఇట్స్ వెరీ వెరీ హారబుల్. లెగ్స్ అంతా ఫుల్ పెయిన్ అవుతున్నాయి, కాఫ్స్ దగ్గర నుంచి కింద వరకు. ఇప్పుడు అర్థమైంది ఎండ్యూరెన్స్ ఎందుకు ఇంపార్టెంటో. If you can't run, if you can't do something intense for at least 20 to 25 minutes, then ఎంత బాడీ ఉన్నా కానీ బొక్కనే. సో ఎవరైనా కానీ ఫిట్నెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ 6 packs మసిల్ బిల్డ్ చేయడం. మసిల్ బిల్డ్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎండ్యూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎండ్యూరెన్స్ అంటే ఏదన్నా యాక్టివిటీ ఇట్లా రన్నింగ్ కానీ జంపింగ్ కానీ ఏదైనా వర్క్ ఎక్కువసేపు చేయడం. ఓకే, సో స్టార్ట్ సమ్ ఎండ్యూరెన్స్ వర్కౌట్స్. జిమ్లో కూడా రోయింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, స్లెడ్ పుషెస్ ఉంటాయి. అవన్నీ మీకు ఎండ్యూరెన్స్ కొంచెం పెంచుతాయి అన్నమాట. ఇప్పటికైతే మనది హాఫ్ రన్ అయింది. ఇట్స్ గోయింగ్ వెరీ హారబుల్. మనకు నీ పెయిన్ ఉండే అని చెప్పేసి ఇన్ని రోజులు రన్ కూడా చేయలే. సో ఐ థాట్ ఇన్ని రోజులు రన్ చేయలేదు కదా, ఇంకెన్ని రోజులు అవాయిడ్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైనా మంచిగా లేకపోతే దట్ ఈస్ గుడ్ టు టేక్ రెస్ట్, బట్ వీ షుడెంట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే, నాకు ఒకటి వీక్ ఉన్నది కదా అని చెప్పేసి ఆ వీక్ ఉన్నది వదిలేసేయద్దు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాన్ని స్ట్రెంగ్త్ ఎట్లా చేసుకోవాలో కూడా చూడాలి. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కూడా. ఇట్ మైట్ హెల్ప్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఏంటిదంటే ఏదైనా కానీ, బ్యాక్ పెయిన్ అయినా, లెగ్ పెయిన్ అయినా, హ్యాండ్స్ పెయిన్ అయినా, షోల్డర్ పెయిన్ అయినా, ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం వరకు రెస్ట్ ఇవ్వాలా. బట్ ఆ పాయింట్ తర్వాత దాన్ని ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలో కూడా చూసుకోవాలి. ఏదో పెయిన్ అవుతుంది వదిలేసినామంటే ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే ఉండిపోతుంది అది. సో ఐ హోప్ దిస్ సజెషన్ హెల్ప్స్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ ఈ సర్కిల్ 2 kilometers ఉంటుంది. అందులో ఒక 1 kilometer వాక్ చేస్తున్నా, 1 kilometer రన్ చేస్తున్నా, మళ్ళీ 1 kilometer వాక్ చేస్తున్నా, 1 kilometer రన్ చేస్తున్నా. రన్ అంటే కంప్లీట్ రన్ కాదు, జస్ట్ జాగ్ చేస్తున్నా ప్రజెంట్. ఎందుకంటే మనం ఫస్ట్ డేనే ఫుల్ స్ట్రెస్ ఇవ్వద్దు బాడీకి. అండ్ ఆల్సో లెగ్స్ కాబట్టి మనకి లెగ్స్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇక మనం లైఫ్ లాంగ్ ఏం పని చేయలేం. అంటే అంత సీరియస్ ఏం కాదు ఒకరోజు ఉరికితే, బట్ మనకి ఇది ఒకటే కాదు కదా, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఇంట్లో కానీ ఏడైనా చేయడానికి. సో మనం పెయిన్ అని చెప్పేసి ఒక 2 days 3 days కంటిన్యూస్గా కూర్చోలేము, మన లైఫ్ స్టైల్ అట్లాంటిది. సో యా, లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఒక 3 rounds అనుకుంటున్నా. 1 round అయిపోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన ఇప్పుడే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గైస్, మన 3 rounds అయితే కంప్లీట్ అయిపోయింది. 3 roundsలో మనం ఓన్లీ ఒక 1 round మాత్రమే రన్నింగ్ అని జాగింగ్ అని చేసినాం అనమాట. ఎందుకంటే మనకి లెగ్స్ కొంచెం పెయిన్ అవుతుండే కాఫ్ దగ్గర నుంచి. ఫస్ట్ డే కాబట్టి వీ నీడ్ టు లిసన్ టు అవర్ బాడీ. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒకటి పెయిన్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ఇంకా పుష్ చేయొద్దు. ఓకేనా, ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఆపేసేయాలి, లేదంటే ఇంటెన్సిటీ తగ్గియాలి. అంతేగాని మన బాడీని అర్థం చేసుకోవాలా, మన బాడీకి వినాలి. వినకపోతే షెడ్ తీసుకోవచ్చు మన బాడీ మనది. సో మనకి ఎండ్యూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పినట్టు. అండ్ ఆల్సో మసిల్ మాస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మసిల్ మాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన ఇంటికాడ ఇట్లా చెట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, సన్నగా ఉన్నదనుకోండి, దానికి ఒక కర్ర పెట్టి కట్టేసి నిలబెడతారు. ఎందుకంటే దాని ఓన్గా అది నిల్చోలేదు.
ఇప్పుడు మీకు బోన్ ఉంటుంది, బోన్కి చుట్టూరా మసిల్ ఫామ్ అయితేనే మనకి ఆ స్టెబిలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. మనకి ఎంత మసిల్ మాస్ ఉంటే అంత ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది బాడీలో. అండ్ ఆల్సో మనకి ఎక్కువ మసిల్ మాస్ ఉంటే క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. ఓకేనా? సో మనం అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు క్యాలరీస్ బర్నింగ్ మీద. అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ కూడా మంచిగా ఉంటుంది, స్టెబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఎండ్యూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏదైనా కానీ ఎక్కువసేపు వర్క్ చేయగలుగుతాం, ఎక్కువ ఆయాసం రాదు, ఎక్కువ అలసిపోము. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. బట్ దెన్ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నవి ఇవి చెప్తున్నా. అండ్ ఇట్లా రన్నింగ్ కానీ ఏమైనా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వాకింగ్ కానీ ఏమన్నా కొంచెం ఇంటెన్స్గా వర్కౌట్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్ట్రెచ్చింగ్ చేయలేదనుకోండి, ఆ బ్లడ్ ఫ్లో తోటి అట్లనే స్ట్రక్ అయిపోయి ఉంటుంది అన్నమాట మసిల్ కొద్దిసేపటి వరకు. మీరు ఆ స్ట్రెచ్చింగ్ చేసిర్రంటే కొంచెం మసిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. అండ్ ఆల్సో మనకి ఏదైనా వర్క్ చేయడానికి కానీ మసిల్స్ ఇట్లా గట్టిగా ఉండిపోవు అన్నమాట. మీకు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది, జిమ్లో కానీ ఎక్కడికన్నా రన్నింగ్ కానీ పోయినప్పుడు ఒక మసిల్ చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. మనం వర్కౌట్ చేసిన తర్వాత మనం స్ట్రెచ్చింగ్ చేస్తేనే అది కొంచెం ఫ్రీ అవుతుంది. తర్వాత ఏమన్నా మనం వర్క్ చేద్దామన్నా కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట బాడీ. లేదంటే కొద్దిసేపటి వరకు మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయి గట్టిగా ఉంటుంది బాడీ. సో అది రీజన్. ఇంకా అయిపోయింది మనది 3 రౌండ్స్. అయితే స్టార్ట్ సమ్ ఎండ్యూరెన్స్ వర్కౌట్. అది చెప్దామని ఈ వీడియో కూడా చేసిన. కొంచెం వాకింగ్ స్టార్ట్ చేయండి, వాకింగ్ తర్వాత కొంచెం జాగింగ్ చేయండి, తర్వాత రన్నింగ్ చేయండి, తర్వాత మసిల్ మంచిగా స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి వీటితో పాటు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ రన్నింగ్ చేసి వాకింగ్ చేస్తే సరిపోదు. మంచిగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి ఒక 40 మినిట్స్, ఇంకో 20 మినిట్స్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేయండి ఎవ్రీడే. ఫుల్ సరిపోతుంది. ఇంకా దాని తప్పితే ఇంకేం చేయని అవసరం లేదు. 40 మినిట్స్ ఒక 3 to 4 వర్కౌట్స్ పెట్టుకోండి, కంప్లీట్ చేసేయండి స్ట్రెంత్ వర్కౌట్. ఆ తర్వాత ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ వాకింగ్, ఒక 10 మినిట్స్ రన్నింగ్, లేదంటే ఒక 10 మినిట్స్ రోయింగ్. ఇంకో ఎయిర్ బైక్ ఉంటుంది. ఎయిర్ బైక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండ్యూరెన్స్ వర్కౌట్. అదొక 3 మినిట్స్ to 5 మినిట్స్ చేస్తేనే మన బాడీ అంతా అలసిపోతుంది. అంత మంచి వర్కౌట్ అనమాట. అండ్ సైక్లింగ్ చేయండి. చాలానే ఉన్నాయి ఎండ్యూరెన్స్కి, చూడండి, ఇంకా చేయండి, స్టార్ట్ చేయండి, మసిల్ బిల్డ్ చేయండి, ఎండ్యూరెన్స్ చేయండి, మంచిగా హెల్తీగా ఉండండి, అంతే. సో దట్ ఈజ్ వాట్. ఈ వీడియో కూడా నేను యాక్చువల్లీ అనుకోలేదు, వీడికి వచ్చిన తర్వాత ఎందుకో ర్యాండమ్గా దిగబుద్ధి అయింది ఈ వీడియో కూడా, అందుకని చెప్పేసి తీస్తున్నా. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. చాలాసార్లే చెప్పినట్టున్నా ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అని. ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అండ్ మీలో ఎవరైనా కానీ వీళ్ళ లెక్క నా క్లయింట్స్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అయిదాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో అయిపోండి. ఈ మధ్య మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నాం. మీరైతే బిగినర్ అయితే చాలా యూజ్ అవుతుంది మీకు. క్యాలరీస్ దగ్గర నుంచి క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలా, అండ్ ఆల్సో ఏ ఫుడ్స్ చూస్ చేసుకోవాలా, ఎంత సింపుల్గా ఉంటే డైట్ అయిపోతుంది, అండ్ ఏ వర్కౌట్స్ చేయాలా, వర్కౌట్స్ ఎట్లా స్టార్ట్ చేయాలా, అన్ని వీడియోస్ చేస్తున్నా. సో కమ్ దేర్, ఫాలో మీ, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. And that's it guys. If you need any online personal training, just DM me or fill the form in the description. That's it for today. I'll see you guys in the next video.